హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సులోచన వైబ్స్. నేను మీ సులోచన. ఇవాళ మంచి స్వీట్ అయితే చూపించబోతున్నాను. అదే సొరకాయ పాయసం. టేస్ట్ అయితే చాలా సొరకాయ చాలా హెల్దీ కదా, కానీ చాలా మంది సొరకాయ తినరు. అలాంటి వాళ్ళకి స్వీట్ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనకి చాలా హెల్దీ. అలాగే ఇంట్లో చేసుకునే ఏ అకేషన్ అయినా కావచ్చు, ఒక్కసారి ఇది ట్రై చేయండి. నిజంగా ఆ రోజు మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. అంత బాగుంటుంది. రిచ్ అండ్ క్రీమీ రెసిపీ, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తో. మరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా సొరకాయని ఇలా తురిమి రెడీ చేసి పెట్టుకోవాలి. గ్రేటర్ సహాయంతో ఇలా తురుముకోండి, చాలా చిన్నగా తురుముకోండి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది రెసిపీకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దళసరిగా ఉండే కడాయిని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగా తురుముకున్న సొరకాయనంతటిని వేసుకోవాలి. సొరకాయలో ఉండే నీరు మొత్తం పోయి ఒక తురుము మాత్రమే ఉండేలా ఇలా గరిటతో కలుపుకుంటూ నీరు మొత్తం ఇనికిపోయేంత వరకు ఇలా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో నీరు మొత్తం పోయేలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సొరకాయలోనే ఉన్న నీరు మొత్తం పోయి సొరకాయ తురుము చూసారా ఎంత చక్కగా దగ్గర పడిందో. ఇప్పుడు మరొకసారి చక్కగా కలుపుకొని సొరకాయ తురుము ఉడికేటందుకు కొన్ని నీళ్లు వేసి ఇంకొకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించడం వల్ల సొరకాయ నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్ గా ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత చూసారా సొరకాయ ఎంత చక్కగా ఉడుకుపట్టిందో. ఇప్పుడు మరొకసారి కలుపుకొని దీన్నంతటిని ప్యాన్ నుంచి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. దీన్నంతటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పాయసం కోసం సొరకాయని తురుముకుంటాం కదా, మధ్యలో గింజల పార్ట్ ఉంటుంది కదా సొరకాయకి, దాన్ని వేస్ట్ గా పడేయకుండా దాన్ని పప్పులోనైనా యూజ్ చేసుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. దాన్ని సొరకాయ పప్పు అంటారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. ఇవి సుమారుగా ఒక 1/2 లీటర్ పాలు ఉంటాయి. చిక్కని పాలు తీసుకోండి, అప్పుడే ఈ పాయసానికి మంచి రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్ అయితే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు పాలను ఇలా గరిటతో తిప్పుతూ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అంచుల చుట్టూరా ఉన్న మేగడని తీస్తూ ఇందులోనే వేసుకోవాలి. ఇలా అంచుల చుట్టూరా మేగడ వేయడం వల్ల పాయసం చాలా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ వరకు పచ్చికోవాని వేసుకోవాలి. పచ్చికోవా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పాయసం. ఈ పచ్చికోవా నేను ఇంట్లో తయారు చేసుకున్నదే. ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. పచ్చికోవా పాలల్లో వేసి పాలలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు వరకు చక్కెర అనేది వేసుకొని చక్కెర అనేది పాలల్లో కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చక్కెర కంప్లీట్ గా పాలల్లో కలిసిన తర్వాత మాత్రమే మనం ఉడికించుకున్న సొరకాయ తురుమును వేసుకోవాలి. సొరకాయ తురుము మొత్తాన్ని పాలల్లో వేసి ఒక్కసారి కలిపి పాలల్లో సొరకాయ తురుముని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ దగ్గర పడ చూడండి. సొరకాయ తురుము పాలల్లో ఉడుకు పట్టి ఇలా చిక్కబడడం మొదలవుతుంది. ఒక 5-6 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఇంకాస్త చిక్కబడనివ్వాలి. ఇంకా అంతే, సరిపోతుంది. ఇంత చక్కగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు అందులోనే 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి ఒక్కసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాలు పచ్చికోవా అన్ని వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ సొరకాయ తురుముకి బాగా పట్టి టేస్ట్ అయితే తినేటప్పుడు చాలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాస్త చల్లారిన తర్వాత మరికొంచెం చిక్కదనం యాడ్ అవుతుంది ఈ పాయసానికి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ సొరకాయ పాయసంలో చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెంగా పిస్తా కూడా వేసుకుంటున్నాను, మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. పిస్తా ఫ్లేవర్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. అంటే ఇంకా రిచ్ అండ్ క్రీమీ సొరకాయ పాయసం అయితే రెడీ అయిపోయింది.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు సొరకాయతో కూరలే కాకుండా ఒక్కసారి ఈ పాయసాన్ని కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా ఫెస్టివల్ అయినా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి పాయసం ఎంత క్రీమీగా ఉందో, ఇంకాస్త చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది, ఇంకా బాగుంటుంది టేస్ట్. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంకెన్నో వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మైసూర్ పాక్ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి.